భాస్కర్ ఆ ప్రాపర్టీ వీడియో తీసిన జాగ్రత్త మీరు అది సెల్ ఫోన్లో చిన్న వీడియో సర్కిల్ గొలుగొండ పరిధిలో ఒక 14.7 కిలోల హాషిష్ ఆయిల్ని పట్టుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎర్లీ అవర్స్లో అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అనకాపల్లి నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు, అట్లాగే కేడీపేట ఎస్ఐ రిషికేష్ అండ్ రాజారావు ఎస్ఐ గారు మరి సిబ్బంది అంతా కూడాను చెన్నైపాలెం గొలుగొండ మండలం చెన్నైపాలెం శివార్లలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక 2 బైక్స్ అండ్ ఒక ఆటో వస్తుందండి. దాన్ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేయడం జరిగితే అందులో ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన పారిపోయాడు బండిలోంచి గెంతి. మిగిలిన వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అందులో రెడ్డి నరసింహమూర్తి అని చెప్పేసి ఇది బుచ్చంపేట నేటివ్ ప్లేస్ అండి. వీడు ఆ పక్కనే ఉన్న గొలుగొండ మండలంలోని కోతులపాలెం విలేజ్ కొమిరా పంచాయతీ గొలుగొండకేమో షిఫ్ట్ అయ్యాడు వీడు జీవనాధారం నిమిత్తం. అలాగే అక్కిరెడ్డి నానాజీ రాము, వాళ్ళ నాన్నగారి పేరు రాము, 37 సంవత్సరాలు, వీడు అగనంపూడి విలేజ్ అండి వీడిది. అలాగే కొర్రా వెంకట్రావు గాసి, వాళ్ళ నాన్నగారి పేరు గాసి. అలాగే బాకూరి లోవలక్ష్మి, ఈవిడిది కూడా రోల్గొండ మండలం బీబీపట్నం విలేజ్ అండి. ప్రస్తుతం వైజాగ్లో కూడా అక్కాయపాలెం దగ్గర ఉంటుంది. అలాగే కొర్రా సాయి తండ్రి సింధు, రోళ్ళగడ్డ గ్రామం, చింతపల్లి బ్లాక్, మల్కన్గిరి. వీళ్ళ 5గురిని కూడా మనం అప్రిహెండ్ చేయడం జరిగింది. బైక్ మీద వస్తున్న రెడ్డి నరసింహమూర్తి అంటే పైలటింగ్ చేస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అలాగే అక్కిరెడ్డి నానాజీ, వీళ్ళిద్దరూ కూడా బైకుల మీద పైలటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వెనకాల ఆటోలో ఈ వెంకట్రావు, అలాగే లోవలక్ష్మి, బాకూర్ లోవలక్ష్మి, కొర్రా సాయి, వీళ్ళ 3గురిని అప్రిహెండ్ చేయడం జరిగింది. డ్రైవర్ మటుకు అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ రెడ్డి నరసింహమూర్తి మీద ఆల్రెడీ 6 గాంజా కేసులు ఉన్నాయండి. రీసెంట్గా కూడా నక్కపల్లిలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే రీసెంట్గా వాడు బెయిల్ మీద వచ్చాడండి. 6 గంజా కేసులు కూడా, 1 కొత్తకోట పోలీస్ స్టేషన్, 2 నర్సీపట్నం రూరల్, 3 కేడీపేట, 4 జడ్డంగి, 5 నక్కపల్లి, 6 తిరుపతి. వీటిలో వీడి పాత కేసుల్లో నిందితుడు. అలాగే 3 బైక్ దొంగతనాల కేసుల్లో కూడా వీడి నిందితుడు. అట్లాగే ఈ నానాజీ అన్న ఆయన కూడా, ఆయన మీద 8 గంజాయి కేసులు ఉన్నాయండి. వీడు దువ్వాడలో 2 కేసులు, రాజానగరంలో 2 కేసులు, గోపాలపట్నంలో 1, యలమంచిలి రూరల్లో 1, విజయనగరం 2 టౌన్లో 1, హర్యానాలో 1 కేసులు ఉన్నాయండి. అలాగే ఈ కొర్రా వెంకట్రావు, వీడిది బలిపం గ్రామం, చింతపల్లి. వీడికేమో చింతపల్లిలో 1 కేసు, కేడీపేటలో 1 కేసు, ఎస్కోట్లో 1 కేసు ఉందండి. ఈ బాకూరి లోవలక్ష్మి ఏముందో ఈవిడికి కూడా 2019లో గొలుగొండలో 1 కేసు ఉంది. 2023లో మద్దెలపాలెం పోలీస్ స్టేషన్లో 1 ఉంది. అట్లాగే 2024లో కూడా ఒక కేసు అవుతుందండి వీళ్ళకి, ఈవిడి మీద. అయితే వీళ్ళంతా కూడా బాగా అలవాటు పడిపోయారు గాంజా ట్రాన్స్పోర్టేషన్కి. అలవాటు పడి గాంజా జైల్లో కూడా వీళ్ళు ఉండేటప్పుడు కూడా పరిచయాలు బాగా పెరిగినాయి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే కట్టగూడ విలేజ్ ఒరిస్సా అండి, ఒరిస్సాలోని కట్టగూడ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లిక్విడ్ గంజాయి తీసుకొని కన్నెర శిల్ప అని చెప్పేసి చిత్రకొండ దగ్గర ఉంది, చిత్రకొండ బ్లాక్లో, ఆ రూట్ మీదుగా జెరెలా నుంచి మూలమట్ట, అక్కడి నుంచి పెద్దవలస, బోదరాళ్ళ, కాకరపాడు, అక్కడ మనం ఉన్న చెక్ పోస్ట్ను తప్పించుకొని కాకరపాడు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ చెక్ పోస్ట్ను తప్పించుకొని కేడీపేట మీదుగా గొలుగొండ వస్తూ మనకు దొరికారండి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నది కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, అట్లాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన సిబ్బంది అంతా కూడా వర్కౌట్ చేశారు. ఇందులో మనకి 14.7 కిలోల హాషిష్ ఆయిల్, 2 బైకులండి, ఒకటి పల్సర్ బైకు, రెండోది గ్లామర్ బైకు, ప్లస్ ఒక ఆటో, అలాగే 5 సెల్ ఫోన్లు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో దీని తాలూకా విలువ
ఆల్మోస్ట్ ఈ గాంజా తాలూకా విలువ 1,83,75,000 రూపాయలు దాని గాంజా తాలూకా విలువ అండి. అలాగే ఆటో విలువ ఒక 2 లక్షల రూపాయలు, మోటార్ సైకిల్ ఒక 4 lakhs, మొబైల్ ఫోన్ 1 lakh, టోటల్ 1,90,75,000 రూపీస్, 1,90,75,000 రూపాయలు విలువైన ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా సీజ్ చేసి ఈరోజు చట్టపరంగా కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. జరిగిన తర్వాత ఇందులో ఈ కేసులో మన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే రామారావు ఎస్ఐ గొల్గొండ, రాధారావు ఎస్ఐ నర్సీపట్నం రూరల్, ఋషికేశ్వరరావు ఎస్ఐ కేడీపేట, వారికి సహకరించిన సింబర్లి కొండబాబు నర్సీపట్నం రూరల్, అలాగే నవీన్ మాకవరపాలెం కానిస్టేబుల్, అలాగే ఎస్సీ 704 మూర్తి, సాయి సురేష్, డి శ్రేణు, శ్రీనివాసరావు, డబ్ల్యూపీసీ కర్రీ వరలక్ష్మి అండ్ ఈగల్స్ టీమ్ స్టాఫ్ అందరూ కూడా ఈ ఆపరేషన్లో వర్కౌట్ చేశారు. వాళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈ విషయం తెలియజేయగానే వాళ్ళకి సఫిషియెంట్ రివార్డ్స్తో వాళ్ళకి అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఐఎమ్ ఆల్సో కంగ్రాచులేటెడ్. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ఈ సరుకుని ఇక్కడి నుంచి వీళ్ళు చెన్నై తీసుకెళ్తున్నారండి. చెన్నైలో ఒకరిని పట్టుకోవాల్సి ఉంది. ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏంటి అన్నది మనం బ్రేకప్ తీసుకోవాల్సి ఉందన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ అయితే ఉన్నారో మనని తోసుకొని అక్కడ పారిపేట అబ్స్కాండ్ అయ్యాడు, ఆయన కూడా పట్టుకోవాల్సి ఉంది కేసు. ఎప్పుడైతే మనకి సోర్స్ ఏంటి అన్నది మనం ఆల్రెడీ అరెస్ట్ చేయగలిగాము, నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అన్నదాన్ని మనం వర్కౌట్ చేసి పట్టుకుంటాము. దాన్ని కూడా స్పెషల్ టీమ్స్ పెట్టుకున్నాము. వివరాలు ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వర్కౌట్ చేస్తున్నాం. మన ఇప్పుడు ప్రెస్ మీట్లో వాళ్ళ తాలూకా వివరాలు తెలియజేయకూడదు కాబట్టి నేను తెలియజేయలేను. డెఫినెట్లీ వి విల్ వర్క్. తీసుకుని